బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించారు. నల్గొండ సమీపంలోని అర్జాల బావి PACS కొనుగోలు కేంద్రం దగ్గర తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయన్నారు. పంటలు నష్టపోయి రైతులు పుట్టేడు దుఃఖంలో విలవిలలాడుతున్నారని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వం చేతకానితనం, మరోవైపు ప్రకృతి ప్రకోపం అన్నదాతలను బలి తీసుకుంటున్నాయని చెప్పారు. ఇక మంత్రులు, కమిషన్లు సంపాదనపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. విదేశీ టూర్లతో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. నా చేతిలో పట్టుకున్నది నారు పోసుకోవడానికి రైతు నారుమడిలో వేసింది కాదు. ఈ నారు తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్ప పని విధానానికి, నల్గొండ జిల్లా మంత్రుల పని విధానానికి నిదర్శనం ఈ తడిసిన ధాన్యం. ఇది నల్గొండలోనే అత్యంత పెద్దదైన, ప్రతి సంవత్సరం ప్రతి పంటకు 2 లక్షలకు 2.5 లక్షల వరకు కొనుగోలు చేయగలిగిన అర్జాల బావి PPC సెంటర్ ఇది. ఈ సెంటర్లో గత 12 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు కనబడతా ఉంది మన కళ్ళ ముందట. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నెల 15 రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన ధాన్య రాశులు మీకు కనబడుతున్నాయి వందలాదిగా. చాలా మంది రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఈమె మహిళా రైతు చెప్పింది, 15 రోజులైంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తడిచింది. మధ్యలో నా కొడుకు యాక్సిడెంట్ కూడా అయింది, ఇక్కడికి వస్తుంటే నేను కొన్ని రోజులు హాస్పిటల్ కూడా పోయి ఉండాల్సి వచ్చింది అని చెప్పి మీరు విన్నారు అందరు కూడా. సో అట్లా ప్రతి రైతు ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ప్రతి ధాన్యపు రాశిలో అంచబడి మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండదు. గాలి మనుషులైనరు, గాలి మోటార్లు ఎదుగుతున్నారు, గాలి మనుషులైనరు తప్ప రైతాంగం కూడా వాళ్ళని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మీ ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఇంకా భూపారెడ్డిని చూసి ఈయన అనుకునే పరిస్థితికి వచ్చింది రైతాంగం. నన్ను నువ్వు కాదా సార్ అంటున్నారు. మేము చేసిన పని అంటే గుర్తుంది వాళ్ళకి. మేము మోసపోయినామని మధ్యన ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపించుకున్నామనే సంగతిని కూడా పాపం వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ పని విధానం గట్లా ఉంది. ఇవాళ కేవలం ఒక మెంత తుఫాన్తో వచ్చిన సమస్య కాదు ఇది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. నెల 15 రోజుల నుంచి 45 రోజులుగా తెచ్చిపోసిన రాశులు ఉన్నాయనంటే ఇప్పటి వరకు 45, 44, 43, 42 నుంచి వారం క్రితం తెచ్చిపోసిన ఓట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇది కేవలం 10%. ఇంకా 90% పొలాల మీద అట్లాగే ఉంది. ఇప్పుడే ఇట్లా ఉంది. ప్రారంభంలోనే తక్కువ వచ్చినప్పుడే కొనే పరిస్థితి లేదు. ఇంకా రేపు పూర్తి స్థాయిలో ధాన్యం వస్తే రైతుల పరిస్థితి ఏందనేది ఊహించుకోవడానికే భయం కలిగే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం. మేము డిమాండ్ చేస్తున్నాం BRS పార్టీ తరఫున